నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామాల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యం. సైదాపురం మండలంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. గూడూరు పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో సమ్మె కరపత్రాలను విడుదల చేసిన ఏఐటియుసి మరియు సిపిఐ నాయకులు. ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాలు. మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయంలో సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రెవెన్యూ సిబ్బంది. గూడూరు పట్టణంలోని శ్రీ పాండురంగస్వామి దేవస్థానంలో ఈ నెల 4 నుండి 7వ తేదీ వరకు ఘనంగా కళ్యాణ రథోత్సవ కార్యక్రమాలు. ఈ సందర్భంగా శుక్రవారం సుదర్శన హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ దిగ్విజయంగా సుపరిపాలనలో తొలి ఏడాది పూర్తి చేసుకున్నామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. సైదాపురం మండలంలోని దేవర వేమూరు, కటుముడిపల్లి గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. సైదాపురం మండలంలోని దేవర వేమూరు, కట్టుముడిపల్లి గ్రామాలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ దిగ్విజయంగా సుపరిపాలనలో తొలి ఏడాది పూర్తి చేసుకున్నామని, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విజయమని, ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఒక సంవత్సరంలో ఏమేమి కార్యక్రమాలు చేశామనే దాని మీద ఈరోజు ప్రతి డోర్ టు డోర్ పోయి కాంప్లైంట్ ఇచ్చి పరిపాలన గురించి చెప్పని చెప్పి కూడా ఆదేశాలు. అందులో నిన్నటి నుంచి స్టార్ట్ చేశాం. మరి బీసీ సంక్షేమానికి 47,456, మత్స్యకారులు కూడా టైంలో 20,000 రూపాయలు వాళ్ళకి కుటుంబానికి ఇచ్చే విధంగా, అంగన్వాడీ సంక్షేమానికి వర్కర్లు 1,00,000, హెల్పర్లకి 1,00,000 వరకు, అదేవిధంగా గుంతలు ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో మరి ఎక్కడ కూడా గుంటలు ఉన్నా కానీ అతి త్వరలో ప్రారంభించి కాంట్రాక్ట్ టెండర్ కూడా అయింది. ఈ రోడ్డు కూడా టెండర్ అయింది, విపిఆర్ త్వరలోనే స్టార్ట్. 156 ఉంటే 144 పడుతున్నాయి. పొరవి కూడా చిన్న పొరపాట్లు అవి కూడా సెట్ చేసి 156 గ్రామంలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, తల్లికొండ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్లు 234 పెన్షన్లు, నెలకి 9,62,000 రూపాయలు, సంవత్సరానికి 1,15,44,000 రూపాయలు ఈ గ్రామానికి ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఉద్దేశంతో ప్రతి ఇంటికి పోయి మాట్లాడాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు పెట్టడం, అందులో భాగంగా ఈరోజు మనం కూడా డోర్ టు డోర్ వెళ్ళడం, వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఇంకా కూడా తీర్చడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం సుపరిపాలన అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఆ పాలన చూసిన తర్వాత మన ఎలక్షన్లో ఆయన బుద్ధి చెప్పారు. ఈ రాష్ట్రానికి పనికి రాలనే ఉద్దేశంతో 164 చీఫ్ మినిస్టర్ నుండి మరి ఈ రాష్ట్రం గొప్పతనం అదని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన రాష్ట్రం బాగా డెవలప్ అభివృద్ధి చెందాలంటే ఒకే ప్రభుత్వం అంటే బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మన బిడ్డలు కానీ మన రాష్ట్రం కానీ అందరూ కూడా వాళ్ళ ప్రమాణం ఉంటుంది. ముఖ్యమంత్రి పరిపాలన తర్వాత సుపరిపాలన తొలి అడుగు యొక్క కార్యక్రమాన్ని రూపొందించి ఈ సంవత్సరం కాలంలో
తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ గ్రామాన అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులతో సమన్వయం చేసుకొని ఇంటింటికి పోయి కరపత్రాల ద్వారా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వివరించి భవిష్యత్తులో ప్రతి గ్రామంలో మన శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ మన ప్రభుత్వ పథకాలు అన్ని కూడా రూపొందించినట్లు ప్రతిదీ అమలు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున దేవరవేలూరు, పట్టుకొండపల్లి, కలిసేడు ఈ గ్రామాల్లో గౌరవ శాసనసభ్యులు విచ్చేసి ఈ సుపరిపాలన తొలిడుగు కార్యక్రమం విచ్చేసి అన్ని ప్రతి కుటుంబాన్ని కూడా ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి ప్రధాన కార్యదర్శి రమణయ్య, తిరుపతి పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడు, నాయకులు దిలీప్ కుమార్, సురేంద్రరావు, సర్పంచ్ నరసారాజు, శ్రీనివాసులు నాయుడు, వెంకటేశ్వర రెడ్డి, కేపీ రాజు, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కోరారు. అందుకు అనుసరించాల్సిన వ్యూహం కోసం ఏఐటియుసి గూడూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, ఏఐటియుసి నాయకులు నారాయణ, ఎంఆర్పల్లి శ్రీనివాసులు, నారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు సివిఆర్ కుమార్, సునీల్, భాస్కర్, వెంకటయ్య, నరసింహుల్ శెట్టి, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకి రైతు సంఘాలు కూడా బలపరుస్తున్నాయి. కారణం ఈరోజు దేశవ్యాప్తంగా ఈనాటికి కూడా పారిశ్రామికరణ జరిగిందని ఎన్ని ఊకదంపల ఉపన్యాసాలు ఇస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా 60% రైతాంగం మొత్తం కూడా 60% ఉద్యోగాలంతా లేదా ఉపాధి కల్పన అంతా కూడా రైతాంగం మీద ఆధారపడి రైతాంగం ఈరోజు పంటలు పండిస్తే తప్ప తిరిగేటి పరిస్థితి. దీన్ని కూడా ఈ రైతులు పండించే పంటను కూడా కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టాలనే ఉద్దేశంతో గతంలో చీకటి చట్టాలు చేసి రైతులందరినీ కూడా కార్పొరేట్ దాహం చేసేదానికి ఆ రోజు ఈ ప్రభుత్వం పూనుకుంది. ఏఐటీసీ ఆధ్వర్యంలో రేపు ఈ నెల 9వ తారీఖు జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏఐటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు కూడా ఇప్పుడు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏంటంటే ఈ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కార్మికుల్ని ఏ విధంగా అణగదొక్కాలా, ఈ చట్టాలని ఏ విధంగా తీసేయాలా, వీటిని తీసేసి కార్పొరేట్ సంస్థలకి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఉండాలనే విధానంతో ముందుకు పోతుంది. అంటే ఒక్కొక్క సంవత్సరం నుంచి ఒక్కొక్క సంవత్సరానికి వచ్చేటప్పటికి కార్పొరేట్లుగా పెరుగుతూ ఉండాలి, కానీ అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి కార్మిక సమస్యలు మాత్రం పరిష్కారం కావడం వల్ల వాళ్ళకు ఉన్న చట్టాలను కూడా ఈరోజు ఏంటంటే ఒక్కొక్కటి తీసేసి వాళ్ళని ఇంకా కూడా ఏంటంటే ఆఖరాకి రోజు కూలీల వారీగా పంపించే విధానానికి తీసుకొస్తా ఉంది. కాబట్టి ఇవాళ మనమంతా కూడా ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ సమ్మెను జయప్రదం చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీని ఇంటికి పంపించకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు భారతదేశంలో బతకలేరు. కాబట్టి కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడే ఈ బీజేపీ ప్రభుత్వం దీన్ని తొందరగా జూలై 9వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి అని గూడూరు ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ సర్కార్ 3వ తబా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి 29 కార్మిక చట్టాలు రద్దుపరిచి 4 లేబర్ కోడ్లుగా
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే 8 గంటల పని విధానం రద్దవుతుంది. 139 సంవత్సరాల క్రితం సంఘాలు లేని సమయంలోనే కార్మిక వర్గం అమెరికా మహానగరంలో చికాగో పట్టణంలో అల్లూరు సీతారామరాజు 128వ జయంతిని మరియు వంగవీటి మోహన్ రంగ 78వ జయంతి వేడుకలను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో మనుబోలు మండలంలో అల్లూరు సీతారామరాజు మరియు వంగవీటి రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్ళని స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత జాతి కోసం, తోటి ప్రజల శ్రేయస్సు కోసం వారు చేసిన త్యాగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, సందూరి శ్రీహరి, పెనుబాక మహేష్, జాకీర్, పోలయ్య, నన్నం మహేష్, కాద్రవలి, కొమరల శ్రీకాంత్, ఆనంద్ బాబు, శరత్ బాబు, నరసింహ, సాల్మాన్ రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మన్యం ద్వారా బ్రిటిష్ వారికి రొమ్ము విరిచి గుండెలు చూపించి దమ్ముంటే కాల్చుకోండిరా అని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి మహానుభావుడు మన అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనుబోలు మండలంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన యొక్క స్ఫూర్తిని నేటి యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకొని నడుచుకుంటారని, దేశం పైన భక్తితో చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా యువత అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి చరిత్రని ఒక్కసారి తిరగేసి చదువుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా లేదు, అదేవిధంగా మొబైల్ ఫోన్స్ లేవు. ఏమీ లేకపోయినా సరే, పెద్ద పెద్ద ఆయుధాలు లేకపోయినా ఒక విల్లు బాణంతోనే బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి వ్యక్తి, ఒక శక్తి మన అల్లూరి సీతారామరాజు. కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, అదేవిధంగా ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9 జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సైదాపురం మండలం కేంద్రంలో గల ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో ఐఎఫ్టియు ఉమ్మడి నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులు డిపి పోలయ్య మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు కె చెంగల్రావు, నాయకులు బి నవకోటి, డి శ్రీనివాసులు, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పి వెంకటరమణయ్య, డి వెంకటేశ్వర్లు, రత్నయ్య పాల్గొన్నారు. సంఘాలు ఐఎఫ్టితో శాఖ మొత్తం భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లు తక్షణమే విరమించాలని, 44 కార్మిక చట్టాలు తక్షణం అమలు చేయాలని, ఈ దేశంలో ప్రభుత్వ ఆస్తులను మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈ దేశ సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి కారుసకు కార్పొరేషన్లకు అప్పగిస్తూ ఇవాళ ఈ దేశంలోని కార్మిక వర్గాన్ని పూర్తిగా నిర్వహణ చేసి ఈ దేశంలో కార్మిక వర్గాన్ని మొత్తాన్ని ఇవాళ ఈదులు పాలు చేసే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ భారతదేశంలో కార్మిక వర్గం మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు మొత్తం కూడా ఐక్యమై ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాల హక్కులు మొత్తం హరిస్తున్నటువంటి పాలకవర్గ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ముఖ్యంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుపుకుంటా ఉన్నాం. ఆ సమ్మెను జయప్రదం చేయాలని ఇవాళ ఐఎఫ్టి ఆధ్వర్యంలో ఐఎఫ్టి జిల్లా కార్యాలయం ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించుకుంటున్నాం. కావున జిల్లాలో ఉండే కార్మిక వర్గం, రైతాంగం, బిల్డింగ్ వర్కర్సు, ఆటో వర్కర్సు, హమారీ వర్కర్సు, పారిశుద్ధ కార్మికులు, వివిధ రంగాల్లో అసంఖ్య రంగ కార్మికులు మొత్తం కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పని ఇవాళ కార్మిక వర్గాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ సంపదను మొత్తం కొల్లగొట్టి కార్మికులకు సంపదను మొత్తం కొల్లగొట్టి అంబానీ ఆదాయాలు అటువంటి బడా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ఈ దేశంలోని కార్మిక వర్గాన్ని మొత్తం నిర్వహణ చేస్తున్నారు. ఒకవైపున రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది. అనేక పోరాటాలు బలిదానాలతో సాధించుకుంటే కార్మిక హక్కులు ఏవి ఉన్నాయో
ఆ హక్కులు మొత్తం కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం పూర్తిగా నిర్వహణ చేస్తూ ఇవాళ ప్రజలకు కావాల్సినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు అవుతున్న హక్కులు మొత్తం విస్మరిస్తున్నారు. అందులో ప్రధానంగా సమ్మె చేసే హక్కు కానీ, సంఘం పెట్టిన హక్కు కానీ, సమానం పనికి సమానం వేతనం అడిగే హక్కు కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ సవరణలు తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కూడా ఐక్యంగా ఉద్యమించాలని చెప్పి ఇవాళ IFT జిల్లా కమిటీలను విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు ప్రతి నెలలో మనుబోలు మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అల్లూరు సీతారామరాజు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో RI తరుణ్ తేజ్, సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్, VROలు నాగార్జున రెడ్డి, నాగేశ్వరరావు, బుజ్జయ్య, సురేంద్ర వెంకయ్య, విలేజ్ సర్వేయర్లు అజయ్, వంశీ, రాజేశ్వరి, మంజులాక్షి, సిబ్బంది, తిరుపాలు, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా మనుబోలు మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి జరుపుకోవడం పూలమాల వేసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. యువత కూడా అల్లూరి సీతారామరాజు గారి ఆదర్శాలను వాళ్ళ యొక్క జీవితంలో మనం స్వతంత్ర సమరయోధులుగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, పోరాట ఉద్యమంలో అవన్నీ ఒకసారి తెలుసుకొని ముందుకు వెళ్లాలని నాటి మనుబోలు మండలంలోని కాగితాలపూర్ గ్రామంలో మొహరం సందర్భంగా భక్తి శ్రద్ధలతో 7వ రోజు జనాబే కాసిం చనిపోయిన దినంగా భక్తి శ్రద్ధలతో తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, దుబాయ్, సౌదీ నుండి ముస్లిం సోదరులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ సియా ముస్లింలు అంజుమని హుసేని కాగితాలపూర్ కమిటీ సభ్యులు నిర్వహించారు. चलाओ मुसलमानों करो मातम हुसैन का बेटियां हमराते बीबियां बेटियां हजवासात हमराते बीबियां बेटियां हजवासात के साथ मुसलमानों करो मातम हुसैन का आजादार करो मातम हुसैन का आजादार मुहर्रम को करबला गए के किनारे उठा लीजिए क्या गया था मुसलमान करो मातम हुसैन का आजादार करो मातम बिनते अली मेरे सजादे बोले ये बिनते अली सजादे बोले ये बिनते अली मुहर्रम को करबला गए. గూడూరు పట్టణంలోని కటకరాజా వీధిలో వెలిసిన శ్రీ రుక్మిణీబాయి సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరగనున్న కళ్యాణ రథోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం దేవస్థానంలో కలశ స్థాపన, సుదర్శన హోమం, పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా అరుణాచలం పచ్చప్ప, ధనలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఆవాహిత దేవీ దేవతాభ్యో నమః నానాంగ పరిమళమంత్ర పుష్పాక్షర విశేష సర్వశాంత్యర్థో నారికేలాది కదలీపరాణి వేదయామి భావరణి వేదయామి శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళో కళ్యాణాత్మగాత్రాయ కామినాత్ర ప్రదాయనే శ్రీవేంకటనాథాయ శ్రీనివాసాయ
సైదాపురంలో కొలువైయున్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, పోలిపాటి నరేష్ వ్యవహరించారు. ఓం చిత్తాకృష్ణే నమః ఓం ధైర్యకృష్ణే నమః ఓం సర్వసాపర్చక్రస్వామినే నమః ఓం సర్వన్నోదన్నే నమః ఓం సర్వ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యం. సైదాపురం మండలంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. గూడూరు పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో సమ్మె కరపత్రాలను విడుదల చేసిన ఏఐటియుసి మరియు సిపిఐ నాయకులు. ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాలు. మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయంలో సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రెవెన్యూ సిబ్బంది. గూడూరు పట్టణంలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో ఈ నెల 4 నుండి 7వ తేదీ వరకు ఘనంగా కళ్యాణ రథోత్సవ కార్యక్రమాలు. ఈ సందర్భంగా శుక్రవారం సుదర్శన హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.